కేవలం దేవాలయంలో దేవుడు ఉంటాడు, కేవలం గుడిలోనే దేవుడు ఉంటాడు. అందుకే గుడిలోనే భయపడాలి. గుడికి బయట దేవుడు లేడు అని అనుకుని బ్రతుకుతున్నాను. కానీ గుడి లోపల దేవుడు ఉన్నాడు, గుడికి బయట దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని ఎందుకు ఒక స్థలానికి పరిమితం చేస్తాం? దేవుని ఎందుకు ఒక ఊరికి, ఒక ప్రాంతానికి, ఒక దగ్గర మాత్రమే ఎందుకు ఆయన పరిమితం చేస్తాం? ఇది బైబిల్ ఒప్పుకోదు, ఇది తప్పు. అందుకే క్రైస్తవుల్లో చాలామంది కూడా ఇంకా వేరే వాటిలో కూడా నాకు అక్కడికి పోతేనే ఏం జరిగింది, మంచి జరిగింది, కాబట్టి నువ్వు కూడా ఎక్కడికి పోవాలి, అక్కడికి పోవాలి. అంటే ఏం తెలియజేస్తారు వీళ్ళు? దేవుణ్ణి, ఆయన శక్తిని ఒక స్థలానికి పరిమితం చేస్తురా. ఆయన ఎక్కడున్నా ఆయన శక్తిని చూపించగలడు, ఆయన ఎక్కడున్నా ఆయన పవర్ని చూపించగలడు. కాబట్టి కొన్ని ప్రాంతాలకు, స్థలాలకు దేవుణ్ణి పరిమితం చెయ్యకూడదు.